హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేనైతే అమ్మవారికి సారీ సమర్పించడానికి అయితే వెళ్ళానండి. లాంగ్ వీడియోలో మొత్తం అది చూపిస్తాను, దుర్గమ్మవారి గుడి. అందుకని అమ్మవారి నిజరూపం ఫోటో ఉంటే మీరు కూడా చూసి తరిస్తారని ఈ ఫోటో అయితే పెట్టాను. ఫస్ట్లో ఉన్నది పసుపుతో అలంకరించిన అమ్మవారు, తర్వాత ఉన్నది స్వర్ణ కవచంలో ఉన్న అమ్మవారు. మనకి ఇంద్రకీలాద్రి మీద ఈ అమ్మవారే దర్శనం ఇస్తారు. ఈ నిజరూపం అనేది ఎప్పుడో కానీ దొరకని భాగ్యం అనమాట. చూసి తరించండి. ఆ రోజు ఎర్లీగా వెళ్ళాలని చెప్పేసి 8 కల్లా వెళ్దాం అనుకున్నాం. అందుకోసం అని చెప్పి 5కే లేచాను. అందులో అత్తయ్య గారు కూడా లేరండి. ఇంకా 5కి లెగిస్తే కానీ అన్ని పనులు అవుతాయి అని చెప్పి, అందులో మనిషి లేరు అనే కంగారు ఒకటి ఉంటుంది. రోజు ఒకళ్ళు ఉంటారు తోడు, అంటే హెల్ప్ చేసినా చేయకపోయినా మన పనులు మనం చేసుకున్నాం, ఆవిడ పనులు ఆవిడ చేసుకున్నాం, ఎంతో కొంత ఫియర్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో అందులో మావయ్య గారు కూడా 5:30 కల్లా టీ తాగేసి షాప్కి వెళ్తారు 6 కల్లా. సో అందుకోసం అని చెప్పేసి ఆయన టీ ఇవ్వడం కోసం అని చెప్పి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుని టీ పెట్టి అయితే ఇచ్చేసాను మా మామగారికి మా వారికి. ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి స్టవ్ అయితే మొత్తం నీట్గా ఇలా తుడిచేసుకుని శ్రీరామ్ రాసుకుంటా. ఇది మా అమ్మమ్మ గారు అలవాటు. నేను తుడిచినప్పుడు శ్రీరామ్ రాస్తా, అత్తయ్య గారు తుడిస్తే కనుక ముగ్గేస్తారు. ఆవిడ అలవాటు ఆవిడది, అలవాటు నాది. సో తర్వాత ఇంక ఇల్లు క్లీన్ చేసేసుకున్నా. మార్నింగ్ 6 కల్లా ఈ పనులన్నీ అయితే అయిపోయినాయి. ఇల్లు క్లీన్ చేసేసుకుంటూ ఈ మామూలుగా ఈ పాసి పని అవ్వాలి కాబట్టి ఇంక ఫ్రెష్ అయిపోయి దోసకాయ పప్పు వేసేసానండి. ఎందుకంటే పప్పు వేస్తే తొందరగా అయిపోతుంది. అది మా పిల్లలకి పప్పు వేస్తే పండగే అనమాట ఆ రోజు. సో ఇంకా అబ్జెక్షన్ కూడా ఉండదు, ఇది చేసావు ఇది చేయలేదని. టిఫిన్ కూడా ఈజీ టిఫినే పెట్టేసుకున్నా. ఎందుకంటే వెళ్ళాలి అనే కంగారు ఒకటి ఉందనుకోండి, అది మైండ్లో ఉంటే ఇంకేది కాన్సన్ట్రేషన్ ఒకటి ఉండదు. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే పప్పు అన్నం పొయ్యి మీద పెట్టేసేసాను. టిఫిన్ కూడా గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసాను, ఈజీగా అయిపోద్ది. అందులో కొద్దిగా నాకు కొంచెం క్రౌడ్గా దగ్గుగా ఉందని నేనైతే టిఫిన్ చేయదలుచుకోవాలి. ఇంక మా మామగారికి మా వారికేను పిల్లలు అన్నం తినేశారు. సో ఇదిగోండి మా అత్తగారు లేరు కదా, యాక్చువల్గా ఆవిడ ఉంటే ఆవిడే చేస్తారు. ఇంకా ఆవిడ లేరు కదా, దీపారాధన ఆపడం ఎందుకని మా చిన్నమ్మాయి ఫ్రెష్ అయ్యి వచ్చి దీపారాధన అయితే చేసేసింది. ఇంకా ఫ్యాషన్ జడేదో కావాలందని మా పెద్దమ్మాయి చిన్నమ్మాయికి వేస్తుంది. నాకు కూడా పని ఉంది కదమ్మా, నువ్వు చూసుకోలే, నీకు పని ఉంది కదా నేను వేస్తాలే అంది. సరే తనకేసింది కానీ తినేసుకోలేకపోతుంది, అందుకోసం అని చెప్పేసి నేనైతే తనకు వేస్తున్నాను. పెద్దమ్మాయి చిన్నమ్మాయికి వేసింది, పెద్దమ్మాయికి మళ్ళీ నేను వేస్తున్నా. సో నా డ్యూటీ నాకు కొద్ది తప్పలేదు. ఇంకా తర్వాత ఏముంది, ఈలోపు అన్నం పప్పు రెడీ అయిపోయింది. ఇంక తాలింపు వేసి క్యారేజీలు అయితే సర్దేశాను. ఇంకా కొద్దిగా రోజు వేడివేడిగా ఉంటుంది లంచ్ అనేది వాళ్ళకి క్యారేజీల్లో అయినా, ఎందుకంటే 10కి ఇస్తా కాబట్టి. సో ఇలాంటి రోజు కొద్దిగా అడ్జస్ట్మెంట్స్. అనుకున్న టైం కన్నా ఎర్లీగానే అయిపోయిందండి. 7:40కి అవుతుందా అని భయపడ్డాను. ఇంకా వాళ్ళని ఇదిగో పంపించేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఇద్దరు బండి మీద ఎక్కేసి వాళ్ళ డాడీకి క్యారేజీలు ఇచ్చేసి అయితే ఇంకా మా వారు ఇంకా మా నాన్నకు కూడా ఇచ్చేసావా, ఇంక మళ్ళీ ఎదురు చూడకుండా అని చెప్పి అడుగుతున్నారు. ఇంక వెళ్ళొస్తానని చెప్పి ఇంక ముగ్గురు అయితే బయలుదేరిపోయారు. ఒక డ్యూటీ అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళాక బట్టలు అయితే ఆరేసుకుని ఇంక వాళ్ళ ఫోన్ వస్తుంది, మేము తిరుపతి సేవ వాళ్ళందరం అనుకుని బయలుదేరుతున్నాం అనమాట సారీ ఇవ్వడానికి. ఇంకా వాళ్ళ ఫోన్ వస్తుందేమో అని చెప్పేసి నేను రెడీగా కూర్చున్నా 8:30 కల్లా. కానీ వాళ్ళు ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. ఇంకా సర్లే కదండి, ఇదిగోండి నేనైతే ఇట్లా ఫ్రెష్ అయిపోయి రెడీగా ఉన్నాను. ఇంక వాళ్ళ ఫోన్ వస్తే బయలుదేరదాంలే అని చెప్పేసి వచ్చింది. ఇంకా అప్పుడు బయలుదేరి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10 అయిపోయింది. ఇంకా అందరం అక్కడికి కూర్చుని ఇదిగోండి ఒక్కొక్కళ్ళంగా సామాన్లు అవి తీసుకుని బయలుదేరాం. పైకి వెళ్ళాక ప్లేట్లలో సర్దుకోవచ్చులే అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఇట్లా తర్వాత ఏ రకానికి ఆ రకం ప్లేట్లు అయితే సర్దేశాం. ఇది ఒక రకం అందరూ తెస్తే సాటిస్ఫాక్షన్ ఉండదని చెప్పి అన్నీ లీడర్ గారే తెచ్చి మనీ ఇంతని షేర్ చేశారు. అప్పుడు ఏంటంటే అన్నిట్లో అందరు డబ్బులు పడతాయి, మేము అన్నీ తెచ్చామన్న సాటిస్ఫాక్షన్ అందరికీ ఉంటుందని చెప్పేసి ఇందులో తిరుపతి సేవకు వచ్చిన వాళ్ళు 7-8 మంది ఉన్నామండి. మిగతా వాళ్ళందరూ కూడా ఆ ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు కదా, జాయిన్ అవుతామని చెప్పేసి. సో అలాగనమాట వీళ్ళందరూ కూడా మొత్తం ఇలా గ్యాదర్ అయ్యాము. ఇలా మేము కొంత సింపుల్గా వచ్చాం, కానీ చాలామంది మేళతాళాలతో ఎక్కడో దూరం నుంచి కూడా నడుచుకుంటూ అయితే వచ్చారు. కానీ మేమైతే మాత్రం చాలా సింపుల్గానే అనిపించింది. అమ్మవారి దర్శనానికి ఇట్లా ఒకసారి వెళ్తే చాలేమో అనిపించింది, కానీ మేమైతే మొత్తం 3 సార్లు దర్శనం చేసుకున్నామండి. ఎందుకంటే సార్ వాళ్ళకి సపరేట్ క్యూ ఉంది. ఎందుకులే దర్శనం చేసుకుంటే తృప్తిగా ఉంటుంది, జనం తక్కువ ఉన్నారు కదా అని 3 సార్లు దర్శనం చేసుకుని ఈసారి సమర్పించడానికి ఒక మండపం అయితే ఉంటుంది అందరికీ. ఆ మండపంలోకి వచ్చి పసుంకాలు తీసుకుని ఎవరి సారి సామాన్లు వాళ్ళైతే అందరూ షేర్ చేసుకున్నాము. తర్వాత భోజనాలు అనమాట.
ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో బఫే సిస్టమ్ ఉంటుంది. జనం ఎక్కువ ఉంటే ఇక్కడ పంపిస్తారు. మేము అప్పుడప్పుడు ఈ గుళ్ళో సేవ కూడా చేస్తాం కాబట్టి ఇక్కడికైతే మంచిదని చెప్పి జనం తక్కువ ఉంటారని ఇక్కడికి వెళ్ళాము. ఈ గుడి బయటకైతే వచ్చేసాం. అక్కడ వీడియో తీస్తుంటే సార్ గారు వద్దంటున్నారు అనమాట, తీకండి భోజనాలు పెట్టేటప్పుడు అని చెప్పి. ఇంకా అందుకని ఆయన చేయుతున్నారు. సో ఇలా అయితే బయటకు వచ్చేస్తాం. ఇవన్నీ కొట్లు, అక్కడ పసిపిల్లలకి బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా కొనుక్కుని వెళ్ళే వాళ్ళకి, ఈ గుడి బయట అనమాట. ఇదిగోండి ఇందాక చెప్పాను కదా మేళతాళాలతో కూడా చాలామంది వస్తారని చెప్పేసి, ఇలాగా ఎక్కడ నుంచో మోసుకుంటూ కూడా తీసుకుని వస్తారు. ఇంక వచ్చేసరికి ఎండలో వెళ్ళొచ్చేసరికి ఒళ్ళు అయితే అలసిపోయింది. ఇంకా వచ్చేసరికి పనమ్మే రాలేదు. ఇంకా ఆ రోజు మార్నింగ్ గంటలు ఈవినింగ్ గంటలు తోమేసరికి నా డే అయితే ఇట్లా ఫినిష్ అయిపోయింది. వామ్మో, ఎప్పుడైనా అంటే సగం తోముతాం కానీ మొత్తం ఇలా ఒకే రోజు ఇన్ని అంట్లు తోమేసరికి ఇంత స్ట్రెయిన్ అనిపించింది. అందులో ఎండలో తిరిగి వచ్చేసరికి ఇంకా అయిపోయింది. నైట్ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. బాయ్ ఫ్రెండ్స్.